పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 1వ అధ్యాయం, నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండేను. వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చాలండి. మనం గమనించినట్లయితే వాగ్దానం చేయబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు సందర్భాన్ని బట్టి ఒక సన్నివేశంలో వారు ఐగుప్తులో కఠినమైన సేవ చేస్తూ వారి ప్రాణము విసిగిపోయింది అని మనం వింటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చేయుచున్న సేవలలో ఐగుప్తు రాజు చేత అణచబడి, కొట్టబడి, దూషింపబడి, అణిచివేయబడ్డారు. వారు ఇంకా వృద్ధాపంలో ఉన్నా కూడా కఠినమైన బరువులు వారి మీద పెట్టేవారు. అలా బరువులు పెట్టినప్పుడు వారు భరించలేనన్ని బాధలు అనుభవించారు, భరించలేనన్ని కష్టములు అనుభవించారు. అటువంటి సమయంలో దేవుడు వారికి సంతోషం ఇవ్వడానికి నాయకుడైన మోషేని పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు కఠినముగా చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండేను. జిగటి మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ. ఏ సేవ అండి? మామూలు సేవ కాదు, కఠినంగా చేస్తూ ఉంటే గమనిద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఐగుప్తు రాజు తన రాజ్యంలో ఉన్నాడు. తనకున్నటువంటి ఐగుప్తీయుల చేత వారి దగ్గర వారి స్థలంలో ఉన్న ఇశ్రాయేలీయులు కొంతమంది ఉన్నారు. ఐగుప్తులు ఇటువైపు ఉన్నారు, రాజు అక్కడ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఇటువైపు భూభాగంలో ఉన్నారు. వారిని పట్టుకొని వీరు అనేకమైన పట్టణాలు కట్టిస్తూ ఉన్నారు. అలా పట్టించేటప్పుడు ఎవరికైనా 5 గంటలు, 7 గంటలు, 8 గంటలు పని చేస్తారు కదా. వారు ఆ పట్టణంలో కట్టించేంత వరకు ఇంక వారితో కఠినముగా సేవ చేయించే వాళ్ళు. రాత్రి అవుతా ఉంటే ఇంక ఇంటికి పంపిస్తారేమో అనుకున్నారు, పంపించలేదు. ఇంకా చేసిపో కొంచెంసేపు, ఏమవుతుంది, మీరు బానిసలుగా ఉన్నారు కదా అని వారిని తొక్కిబట్టారు. అటువంటి పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్లో ఉంటుండగా దేవుడు కరుణించాడు. ఒక సమయం వచ్చింది, అనేకమైన కష్టముల చేత వారు మూలుగుచున్నారంట. కొన్నిసార్లు ప్రార్థన చేయలేక మూలుగు వస్తుంది. ఈ కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మూలుగుతూ దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ మూలుగును కూడా విని సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో మన పక్షమున విజ్ఞాపన చేయును. మన దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నా ప్రజలు చేయుచున్న మూలుగులను వినే దేవుడు, మన పక్షముగా కార్యం చేసే దేవుడు. వారు కఠినమైన సేవ చేస్తున్న సమయములో వారి మూలుగు విన్నాడు. ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా పర్లేదు, ఇంకా పని చేయండి అని అంటూ ఉంటే ఇంకా సేవ చేస్తూ ఉన్న సందర్భములో దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఈ యొక్క వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే, మన దేవుడు మనం పడుచున్న ప్రతి ప్రయాసను చూస్తున్నాడు. మనం ఎదుర్కొంటున్న ప్రతి అవమానమును చూస్తున్నాడు. మన దేవుడు మనము ఫేస్ చేస్తున్న ప్రతి ఆటంకములను చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు, సమాధానము ఇచ్చే దేవుడు, అద్భుతము చేసే దేవుడు. మనం చేయు ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. కాబట్టే వారు ఆ విధంగా మూలుగుతూ బాధపడుతూ ఉంటే వారిలో నుండే మోషే అనే వ్యక్తిని, నాయకుడిని లేపి వారి కొరకు ఒక సమాధానకరముగా, వారి కొరకు రక్షణ కలిగించుటకు, వారిని విడిపించుటకు, వారిని పట్టుకొని వచ్చుటకు దేవుడు మోషేని ఎన్నుకున్నట్టుగా మన జీవితములో ఉన్న పరిస్థితిలో దేవుడే ఒక సమాధానమును మనకు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం వింటున్న వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో,
ఆ ప్రతి దానికి దేవుడు సమాధానమును ఉంచి ఉన్నాడు, మార్గమును ఉంచి ఉన్నాడు. ఎందుకంటే అడుగు ప్రతి వారికి ఇవ్వబడును. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన శోధనలు, కానీ దేవుడిచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకు నెరవేర్చబడుతుంది అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్మదగిన వారు కారు, స్నేహితులు నమ్మదగిన వారు కారు, లోకము నమ్మదగినది కాదు. నమ్మదగిన వారు కేవలం దేవాతి దేవుడే. కాబట్టి ఆయనే అనుగ్రహిస్తాడు. ఆ వాగ్దానమును మనం నమ్మాలి. ఎలా నమ్మాలి? గాల్లో దీపం పెట్టినట్టు వదిలేయడమా? కాదు. విశ్వాసం అంటే ఏంటి అంటే దేవుడు చేయగలడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సమస్తము అనుగ్రహిస్తాడని నమ్మాలి. నేను విశ్వాసం గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ఎవరు తినక్కర్లేదు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. నాకు ఈ సందర్భం చదివినప్పుడు ఒక సందర్భం గుర్తొస్తుంది. దేవుడు ఏమన్నాడు? నీవు నీ ఇంటి నుండి బయలుదేరు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను చూపించు దేశమునకు వెళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఊరు మారింది, పేరు మారింది. ముందు అబ్రాహాము పేరేం పేరు? అబ్రాము. ఇప్పుడు అబ్రహాము. అబ్రాము అంటే ఒక ఇంటికి తండ్రి, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. లేదయ్యా నేను ఇక్కడే ఉంటా, నేను పోను అంటే ఎలా ఆశీర్వాదం వస్తుంది? సరే, అబ్రహాము అయితే వెళ్ళాడు, ఏం మారింది? ప్రాంతం మారింది. అబ్రహాము అయితే వెళ్ళాడు, ఏం మారింది? పేరు మారింది. అబ్రహాము వెళ్ళాడు, పరిస్థితి మారింది. అబ్రహాం గురించి నేను ఎప్పుడు చదివినా నాకు గుర్తొచ్చే సందర్భం, కొత్తగా మ్యారేజ్ జరిగింది అనుకోండి, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మ్యారేజ్ జరిగిన తర్వాత పెళ్లి కూతురు ఇంటి నుండి ఆ యొక్క స్త్రీ పెళ్లి కుమారుడు ఇంటికి వస్తుంది, ఏం ఆడుతుంది? ప్రాంతం మారింది. పెళ్లి కూతురు ఆ యొక్క ఇంటి నుండి ఈ ఇంటికి వచ్చినప్పుడు పేరు మారుతుంది. ఆ యొక్క పెళ్లి కూతురు ఇంటి నుండి ఈ ఇంటికి వచ్చినప్పుడు వాతావరణం మారుతుంది. అలా మారినప్పుడు దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి వారిని ఒకటిగా వివాహ బంధంతో చేశాడు. నేను అబ్రహాము గురించి చదివినప్పుడు అబ్రహాము పేరు, ఊరు సమస్తము మారింది. అలా మారినప్పుడే ఆ మొత్తం జీవితం అబ్రహాము దేవునికి సమర్పించుకున్నప్పుడే అబ్రహాముని దేవుడు వాడుకోవడం మొదలు పెట్టాడు. ఈ దినాన వాక్యం వింటున్న మనం, ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ బాధపడుతూ ఉంటే ఆ బాధను విని సహాయము చేయుటకు మోషేని పంపించినట్టుగా మనకు కూడా శుభకరమైన ఆనువాలను దేవుడు చూపించదురుగాక. ఎందుకనగా దేవుడు ఖచ్చితముగా వాగ్దానమునిచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానమును ఎందుకు నమ్మాలి? కనబరుట లేదు కదా, గెలుపు కనబరుట లేదు కదా, మంచి ఏది కనబరుట లేదు కదా అని అనుకుంటూ ఉంటాం. గర్భం ధరించిన స్త్రీ మొట్టమొదటి దినములలో గర్భం కనబడతారా అండి? కనబడుతుందా? మొదటి నెలలో, 2వ నెలలో, 3వ నెలలో, కొన్ని నెలల వరకు ఆ గర్భం కనపడదు. వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి నేను గర్భం ధరించాను అంటే గర్భం కనపడదు. అంటే ఆ యొక్క సిమ్టమ్స్ అనేవి ఆమెకు తెలుస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చెప్పగలరు టెస్ట్ చేసి. అయితే ఆ యొక్క మొట్టమొదటి గర్భం ధరించిన దినములలో గర్భం కనబడదు. కానీ 6 నెలల తర్వాత, 7-8వ నెల తర్వాత గర్భం బాగా కనబడుతుంది. అంటే ఆ యొక్క మొదటి నెలలలోనే దేవుడు కుమార్తెను ఇచ్చాడు, కానీ కనబడుట లేదు. అదే విధముగా మనం అడిగిన వెంటనే దేవుడు మన ప్రార్థనను విని మనకు అనుగ్రహించాడు. అయితే ఒకానొక సమయంలో
మనకు కనబడుతుంది, మనము చూస్తాము, మనము అనుభవిస్తాము. ఆ దినములు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము కూడా అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో విశ్వాసమనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవను అన్నుటకు రుజువునై ఉన్నాయి. విశ్వాసం అంటే కంటికి కనబడేటువంటిది కాదు, కానీ దేవుని మీద నమ్మిక ఉంచి దేవుడు నాకు సహాయము చేస్తారని విశ్వాసం ఉంచినప్పుడు ఆ గర్భం ధరించిన స్త్రీ మొదటి దినములలో గర్భము కనబడకపోయినా 9వ నెలలో లేదంటే 8వ నెలలో ఆ గర్భమును చూచినట్టుగా మనము మన దగ్గర ఆశీర్వాదము లేకపోయినా దేవుడు నాకు ఇచ్చాడని నమ్మినట్లయితే ఒకానొక దినము మనం ఆ సంతోషం చూచుదుముగాక. ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే విశ్వసించిన వాడు కలవరపడడు. కలవరపడనక్కర్లేదు. ఈ మట్టి శరీరంలో ఉంటున్న మనము పరిస్థితులను బట్టి కలవరపడుతూ ఉంటాం. పరిస్థితులను బట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఏది ఏమైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు కనుక సమయంలో మమ్రే దగ్గర ఉన్నటువంటి సుందర వనములో ఆ యొక్క చెట్టు దగ్గర దేవుడు కనపడ్డాడు అబ్రాహాముకి. అబ్రాహాం వెళ్ళి మోకరించి, అయ్యా మీరు నా ఇంటికి వచ్చారా అన్నారు. అంతా బాగుంది. తర్వాత దేవుడు అబ్రాహాము దేవుడితో మాట్లాడుతూ ఉంటే సందర్భం గడిచింది, సందర్భం మాట్లాడడం లేదు. తర్వాత దేవుడు అబ్రాహాముతో అన్నాడు, శారమ్మ ఎక్కడుంది? దేవా, గుడారములో ఇంటి లోన ఉందన్నాడు. సరే, నేను మరలా వచ్చినప్పుడు నీకు కుమారుణ్ణి ఇస్తాను, శారమ్మ గర్భం ధరిస్తుందంటే లోన ఉన్న శారమ్మ నవ్వింది. కారణం ఎందుకంటారు? ఆ యొక్క వయసు గతించిపోయింది. ఆ యొక్క వృద్ధాపంలో ఉన్నారు అనుకొని వృద్ధాపంలో ఉన్నారు కాబట్టి శారమ్మ ఇది ఎలా జరుగుతుంది? ఇది మానవ రీత్యా అసాధ్యం, ఇది మానవ రీత్యా జరగదు కాబట్టి నాకెక్కడ కుమారుడు పుడతాడు, నాకెలా జన్మిస్తాడు అనుకొని నవ్వింది. అయితే ఆ నవ్వుటికి కారణం ఏంటి అంటే ఇది జరగదు, ఇది ఎలా జరుగుతుంది? ఒక జోక్ వేస్తే నవ్వినట్టుగా నా జీవితంలో జరుగుతుందా ఇది అని అనుకున్న సమయంలో దేవుడు అన్నాడు, శారమ్మ నవ్వనేలా, ఎందుకు నవ్వింది అని చెబుతూ ఒక మాట అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను తలుచుకుంటే ఆశ్చర్య కార్యమును చెయ్యనా? నేను తలుచుకొని పని ప్రారంభిస్తే అద్భుత కార్యమును చెయ్యనా అంటూ నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఎందుకంటే ఆయన శూన్యములో, చీకటిలో, ఏ రూపము లేనప్పుడు శూన్యములో భూమిని వేలాడదీశాడు. వేలాడదీయుటకు గల కారణం ఆయన వాక్యము, ఆయన మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన మనం వాక్యం వింటుండగా మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. ఇశ్రాయేలీయుల మూలుగులతో వారు ఉంటుండగా, కఠినమైన సేవ చేస్తూ ఉండగా, బలహీనముతో వారు ఉంటుండగా, ఆ బలహీన స్థితిలో మమ్మల్ని కాపాడువారు ఎవరు లేరు అని వారు అనుకుంటూ ఉండగా, దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు వారిని పట్టుకొని, వారిని ముట్టి, వారిని సురక్షితమైన ప్రాంతమునకు తీసుకువెళ్ళుటకు సహాయము చేసినట్టుగా మన జీవితంలో దేవుడు మనము ఆశించినవి తన సమయంలో ఖచ్చితంగా ఇచ్చి సహాయము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించుకొని పోయినప్పుడు భక్తుడు ఒక వర్ణన రాశాడు. పక్షి వేటగాని నుండి తప్పించుకొనినట్టు ఇశ్రాయేలు ప్రజలు తప్పించుకున్నారు అని. అంటే పక్షి ఏ విధంగా తప్పించుకుంటుంది? వల వేసినప్పుడు అది అక్కడికి వచ్చి ఉందేమో, హఠాత్తుగా వెళ్ళిపోయినట్టుగా మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ కూడా దేవుడు తప్పిస్తాడు. మనం ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది కూడా తప్పిస్తాడు. అందుకే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. అందుకే కఠినమైన భారములతో ఉన్న వారిని
విడిపించాడు. ఈ దినాన వాక్యం వింటున్న మనము ఇది ఏ సందర్భంలో ఉన్నా, ఇది కాదు అనేటువంటి ఫుల్ స్టాప్ ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నా మనము దేవునికి సాధ్యం. ఒకవేళ మీకు మట్టి శరీరముగా ఉన్న మనకు శక్తి లేకపోవచ్చేమో, మనకు చేత కాకపోవచ్చేమో, మన దేవునికి చేతనవుతుంది. కాబట్టి దేవా, నేనైతే ప్రార్థన చేస్తున్నా, పరిస్థితి అయితే ముందుకు సాగుటకు ఏ దారి లేదు, నీవే తెరవండి, నేను నమ్ముతున్నా, వాగ్దానం చేస్తావు, ఖచ్చితంగా ఇస్తావు అని నమ్ముతున్నానని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్న మనము వచ్చే ఉపవాస ప్రార్థనకు శుభకరమైన ఆనువాలు పొందుదుము గాక. ఈ వాక్యమున ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.